హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వస్త్రధారణ గురించి మాట్లాడుకుందామండి. అంటే చాలామంది కోపం వస్తుందేమో. ఇప్పుడు మగపిల్లలు మరీనండి. వాళ్ళకొస్తుంది కోపం. ఏంటి వస్త్రధారణ అంటూ మగపిల్లలకు కోపం వస్తుంది అంటున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి. నన్ను ఒకళ్ళు అడిగారనమాట. బట్టలు కొంచెం చిరిగితే వేసుకోవచ్చా? కాలితే, చిరిగితే వాడొచ్చా అని చెప్పని అడిగారు. పూర్వం అయితే అండి చిరిగిన బట్ట వేసుకోకూడదు అనేవారు. ఏదైనా గబుక్కున మనం ఏదైనా తగిలి కాలిందనుకోండి, కాలింది గూడా వెంటనే పసుపు పెట్టమనేవారు. పసుపు రాసి అంటే ఆ దోషం పోతుందట. నాకు కూడా పూర్తి వివరం తెలీదండి. దోషం పోతుంది అని అనేవారు. కానీ కాలిన బట్ట కూడా కట్టుకోకూడదనేవారండి. పసుపు రాసి అది తీసేయాలి, మార్చేసుకోవాలి వెంటనే. అలా చెప్పేవారండి పూర్వం. అలాగే చిరిగిన బట్టలండి. ఎక్కడైనా గబుక్కున మనకి ఇప్పుడైతే అండి ఆటోల్లో తెగ చిరిగిపోతున్నాయి. కాటన్ శారీస్ అయితే ఏదో ఒకటి తగులుతుంది, చిరిగిపోతున్నాయి. అలా చిరిగిపోతున్నాయి. కానీ చిరిగిన బట్ట కూడా కట్టుకోకూడదు అనేవారండి. ఇప్పుడు మాత్రం చాలా వరకు చిరుగుతున్నాయి. మనం గబుక్కున అంత మరి కొత్త చీర కట్టుకుని కాటన్ చీర కట్టుకెళ్తేనే ఖచ్చితంగా ఆటో ఎక్కినప్పుడు చిరిగిపోతుందండి గ్యారంటీగా. అలా అని వదిలేయలేం కదా! అని అక్కడేదో కుట్టేసి కట్టేసుకుంటున్నాం. కానీ పూర్వం అయితే అండి చిరిగిన చీర కట్టుకోకూడదనేవారండి. చిరిగిన బట్ట. చిరిగిన బట్ట కట్టుకోకూడదు. చిరిగిన కాలిన బట్ట కట్టుకోకూడదు అని అనేవారనమాట. ఆ విషయం నన్ను ఒకళ్ళు అడిగారండి. దాని మీద ఒక టాపిక్ చేయొచ్చు కదా! అని చెప్పాను. అందుకే చేస్తున్నాను నేను. అయితే అండి ఆహ్, అసలు ఇప్పుడు అంటే మగపిల్లల కోపమొస్తుంది అన్నాను కదా! ఎందుకొస్తుంది అంటే అండి, ప్రత్యేకించి జీన్స్ ప్యాంట్లు మోకాళ్ళ దగ్గర, అక్కడ కొంచెం పైకి అలా చిరుగులు ఇంతంత చిరుగులు, మళ్ళీ దానిలో మధ్యలో ఇలా దారపోగులు గూడా ఇంత చిరుగుందనుకోండి, దాని మధ్యలో ఇలా దారపోగులు కనిపిస్తున్నాయి. అలాంటి ఫ్యాంట్‌లేసుకుంటున్నారండి. దాన్ని ట్యాన్ జీన్సో ఏవో అంటారు కదా! అలా అండి. అందుకనే మగపిల్లల కోపమొస్తుంది ఈ టాపిక్ అని అన్నాను. కావాలని అక్కడ చిరిగితే అవి చాలా కాస్ట్ అండి. రేట్ కూడా ఎక్కువ. ట్యాన్ జీన్స్ ఏవో అంటారు. వాటి పేరు నాకు కరెక్ట్‌గా తెలీదులెండి. అలాంటివి మా అబ్బాయి గూడా అడిగాడండి షాపింగ్‌కెళ్ళినప్పుడు, అమ్మ అవి కొనుక్కుంటాను అందరూ వేసుకుంటున్నారు. మీ నాన్నగారు చిరిగిపోయిన బట్టలంటార్రా బాబు వద్దు అని చెప్పాను నేను. వాడు కొనుక్కోలేదు. ఇంతవరకు వాడు చిరిగినవయితే మా చిన్నోడు ఏసుకోలేదండి. అలా అనమాట. ఎందుకంటే అండి, చిరిగిన బట్ట వేసుకోకూడదు అనేవారు. ఇప్పుడు కావాలని ప్రత్యేకించేసుకుంటున్నారు. ఆడవాళ్ళు కూడా బ్లౌజులకి ఇక్కడ ఒక చిన్న ఇంత హోలు, బ్యాక్‌ను గూడా పెట్టుకుంటున్నారంటే మోడల్స్ కోసం, నెక్ మోడల్స్ కోసం వేస్తున్నారండి. అవి వేసుకున్నవి అందంగానే ఉంటున్నాయి. దానివల్ల ఏమి ఇబ్బంది లేదు గానీ, అంటే కత్తెరతో కత్తిరించని బట్టలు గూడా వేసుకోవాలి అనేవారండి పూర్వం. మగవాళ్ళు చూసారా పంతులు గారులు వాళ్ళు పైన ఒక కండువాలాగా, మళ్ళీ పంచెలాగా కట్టుకుంటారు కదా! అవి ఎక్కడా కట్ చేయకుండా కత్తెరతో కత్తిరించకుండా అంటే చిరిగినవి కాదు అని అనమాట. వేద పండితులు అలా వేసుకునేవారండి బట్టలు. అంటే షర్ట్‌లవి వేసుకోకుండా ఇప్పుడు గుడిలో పూజారులు గూడా చూడండి మనం చూస్తూ ఉంటాం గదా! పైన ఒకటి వేసుకుంటారు. తర్వాత ఈ లుంగీ పంచెలాగా పంచె ఒకటి కట్టుకుంటారు. లుంగీలాగా కాదులెండి. పంచె కట్టుకుంటారు. అలా అనమాట. అంటే చిరిగిన వస్త్రం వేసుకోకూడదు అర్థం ఏంటంటే, కత్తిరింపు కూడా పనికిరాదు అని. కానీ అలాగేనండి ఆడవాళ్ళ చీరలు గూడా ఆ మధ్య ఝాన్సీది ఒక ప్రోగ్రామ్ వచ్చిందండి. 'బ్రెయిన్ ఆఫ్ ఆంధ్రానో' ఏదో. ఆ ప్రోగ్రామ్‌లో ప్రత్యేకించి చిరిగిన చీరలేనండి. అంటే చీరలు చిరుగుతున్నాయని కాదు నేను చెప్పేది. కత్తిరింపు. ఇప్పుడు ఈ చీర ఉందనుకోండి, దీనికి బోర్డర్ వేరే శారీదండి. ఇప్పుడు ఇది ఈ కలర్ ఒకటి కదా! ఇదేమో యాష్ కలర్ కదా! దీనికి రెడ్ వేయడానికి ఈ ప్లెయిన్ వేసి దీని మీద వర్క్ చేసేవారండి. 'బ్రెయిన్ ఆఫ్ ఆంధ్ర' ఏదో ప్రోగ్రామ్ వచ్చింది. ఝాన్సీ యాంకరు. ఆ ప్రోగ్రామ్‌లో అలాగేనండి ప్రతి శారీ గూడా ఒక శారీకి వేరే బోర్డర్ అనమాట. ఇప్పుడు ఈ రెడ్ ఉందనుకోండి, రెడ్ ఇక్కడుంటే ఈ బోర్డర్ ఇక్కడ వేసి, అలా ఒక చీరది ఒకటికేసి ఇదంతా వర్క్ అనమాట అండి. చెమ్కీ వర్కు బాగా మెరిసేవి ఆ చీరలు. ఆ ప్రోగ్రామ్ గూడా చాలా హిట్ అయిందండి. అలా అది కూడా కత్తిరింపు చీరల కిందే లెక్క. కాదండి చాలామంది ముత్తైదువులు ముక్కల చీరలు కట్టుకోకూడదు అంటారు. అంటే నేను కట్టుకుంటానులెండి చెప్తున్నాను కదా! నేనైతే కట్టుకుంటా. ఎందుకంటే ఇప్పుడు ఆ 'బ్రెయిన్ ఆఫ్ ఆంధ్ర' శారీస్ కట్ చేసే ఇంకోటి వేస్తున్నారు కదండీ! అలాగే లంగావోణి స్టైల్‌లో కూడా శారీస్ తయారు చేసుకున్నప్పుడు కుచ్చిళ్ళలో వేరే క్లాతేసి కుట్టుకుని వేసుకుంటారు. ఆ విధంగా నేను ఆలోచించి నేనైతే ముక్కల చీరలు కట్టుకుంటానండి. ఆ కత్తిరింపు పనికిరాదు అన్న ఉద్దేశంతోటి ముక్కల చీరలు కూడా ముత్తైదులు కట్టుకోకూడదని పేరండి. పూర్వం అలా అనేవారనమాట. అయితే ఇవన్నీ ఏంటంటే అండి, మామూలుగా మనం కావాలని కత్తిరించకుండా బ్లౌజ్ ఎలా కుట్టుకుంటాం చెప్పండి? అందుకని కత్తిరింపు పడకూడదనే రూలయితే ఇప్పుడు లేదండి. ఈ కాలంలో లేదు. పూర్వం అనేవారు అలా పెద్దవాళ్ళు. ఇప్పుడైతే కత్తిరింపు పడకుండా మనం బట్టలు జాకెట్టు తొడగలేము, లంగా తొడగలేము, ఏమి ఫాలు కూడా కుట్టుకోకుండా మనం కట్టుకోలేకపోతున్నాం. ఫాలు కుట్టుకోవాలంటే అంచు ఏం చేయాలి? ఇది ఎగుడు దిగుడు ఉంటుంది అంచు.
క్రాసులుంటాయి. క్రాసుంటే ఆ క్రాసంతా కట్ చేసేసి మనం కుట్టుకుంటాం. అంటే ఏంటి కత్తిరింపు పడకుండా మనం ఏం కట్టట్లేదు ఇప్పుడు బట్టలు. అలా కట్టుకోవచ్చండి. చిరిగిన చీర కట్టుకోకూడదంటే దాని అర్థం ఏంటంటే, మనం ఏదైనా తగిలి ఫర్రమని చిరిగిపోవడం చూసారా? ఒక్కోటి పెద్ద పెద్దవి పడిపోతాయి. ఆటోదంటే చిన్నది పడుతుందండి. అలాంటివి కుట్టుకుని కట్టుకోవచ్చండి. మధ్య తరగతి వాళ్ళం. ఎందుకంటే ఇలా ఆటో ఎక్కినప్పుడల్లా చిరిగిపోయిందని చెప్పనో, లేతే ఏదైనా తగిలి చిరిగిపోయిందనో మనం కొత్తవే కట్టాలంటే మన వల్ల కాదండి. కొత్త చీరలు కట్టుకెళ్ళి చింపేసుకుని, వాటిని మళ్ళా మనం కొత్తవే కట్టుకోవాలి, ఇది పక్కన పడేయాలంటే మన వల్ల కాదు. మధ్య తరగతి జీవితాలు కాబట్టి నేను చెప్తున్నానండి. అలా చిన్నదేదైనా పొరపాటున చిరిగితే చిన్న కుట్టు వేసి కట్టుకోవచ్చు. అంటే నా ఉద్దేశం చెప్తున్నా. లేదు కొర్రు పడతాయి చూడండి. ఒక్కోటైతే పెద్ద పెద్ద ఇలా కొర్రంటే ఎలా పడుతుందండి? ఇలా ఇలా పడుతుంది. ఎల్ ఆకారంలో. కొర్రు పట్టినవి. అంటే బట్టలు తీగల మీద ఆరేసినప్పుడు ఇలా లాగామనుకోండి పర్రమని చిరిగిపోతాయి. అలా పెద్ద పెద్దవి పడిపోయినాయి అనుకోండి, కొంచెం నలిగిన చీరలైతే పక్కన పెట్టేయచ్చండి తప్పులేదు. కానీ అస్సలు వాడనివి, అదే కొత్తగా కట్టుకున్నవి చిరిగితే మాత్రం చిరిగిన చీర కట్టుకోకూడదని పక్కన పడేయకండి. అన్ని రకాలు మనం ఆలోచించుకోవాలండి. మన మన పరిస్థితిని బట్టి మనం పోవాలంటాను నేను. అందుకని చిరిగింది కట్టుకోవచ్చా? కట్టుకోకూడదా? పెద్ద రూలేం కాదండి. కాలిన బట్ట పూర్వం కట్టుకోకూడదనేవారు కాబట్టి, ఏదైనా మనకి చెంగు గబుక్కున ఒక్కోసారండి చెంగు పెట్టేస్తాం. చీర చెంగు పట్టుకుని గిన్నెలు దించేస్తూ ఉంటారు. చాలా మందికుంటుంది ఆ అలవాటు. క్లాత్ పెట్టుకోకుండా చీర చెంగు ఇలా పట్టుకొని ఇలా దించేయడం అనమాట. అలాంటి అలవాటు ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది కాలుతుందండి. అలా కాలితే కొంచెం బాగా ఎక్కువ కాలిందనిపిస్తే మాత్రం పక్కన పెట్టేయండి. ఏం పర్వాలేదు. కానీ కొంచెం కాలితే మాత్రం కట్టుకోకూడదండి. పసుపు రాసినా కూడా కట్టుకోకూడదనేవారు. పోనీ ఎప్పుడూ కాల్చేసుకోం కదా మనం చీరలు. చిరగడం అంటే అండి ఏదోకటి తగిలి చిరగడం అనేది కామన్‌గా జరుగుతుంది. కానీ ఈ కాల్చేసుకోవడం అనేది మనం అస్తమానం చేయం కాబట్టి కాలినవి పక్కన పెట్టేయండి. చిరిగిన చీర అయితే కట్టుకోవచ్చండి. చిన్న కుట్టు వేసుకొని కట్టుకోవచ్చు. ఏం కాదు. బాగా పెద్దవిగా చిరిగితే మనమే కట్టుకోలేం కాబట్టి అవి పక్కన పడేయొచ్చు. ఎందుకంటే అండి జమీందారులం కాదు కదా! కట్టిన చీరల్లా పక్కన పడేయాలి. చిరిగిన చీరల్లా ఏదోకటి కొర్రులు పడుతూనే ఉంటాయండి ఈ రోజుల్లో మనకి. నాకైతే బాగా పడతాయండి. తర్వాత అండి నేను కొత్త చీర కట్టుకుంటే కాఫీ తాగుతాను. ఆ కాఫీ వంపేసుకుంటాను. నాకు బాగా అలవాటు. అలా అని మరకయిందని పక్కన పడేయలేం కదా! అలా ఏం అక్కర్లేదండి. కట్టుకోవచ్చు. ఏమన్నా చేయొచ్చు. కాకపోతే మరీ ఎక్కువ ఎక్కువ చిరుగులున్న ఫ్యాంట్లు అవి పిల్లలేసుకుంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. మనకి చూడడానికి ఇబ్బందిగా ఉంది. వాళ్ళు బానే తిరిగేస్తున్నారు. కాబట్టి కొంచెం చూసుకుని వాడుకోవాలండి. అంటే ఫ్యాషన్ అంటున్నారండి దాన్ని మనం ఏం చేయలేము. నేను చెప్పేదేంటంటే మనకి ఇబ్బంది లేనంత వరకు ఏదైనా చేయొచ్చండి. ఏమి ప్రాబ్లమ్ లేదు. వాళ్ళనుకుంటారు, వీళ్ళనుకుంటారు ఈవిడ చిరిగిన చీరలు కట్టుకుంది, మొక్కల చీరలు కట్టుకుంది అనుకోనివ్వండి. ఇప్పుడు సిల్క్ చీరలున్నాయండి ఒక్కోటి సరిపోవట్ల. బ్లౌజ్ తీసామనుకోండి గబుక్కున శారీ చాలదు. అప్పుడేం చేస్తానంటే నేనేం చేస్తానంటేనండి బ్లౌజ్ కట్టు చెంగులో వచ్చిందనుకోండి ఆ ముక్క ఉంచేస్తాను. లేదు పౌటంచులో వచ్చిందనుకోండి నాకు శారీస్ సరిపోవండి కొన్ని కొన్ని. అప్పుడేం చేస్తానంటే, ఈ పమిడి చెంగులో వచ్చిన బ్లౌజ్‌ని కట్ చేసి కట్టు చెంగులో వేసుకుంటాను. అప్పుడు కూడా అతికేసినట్టే ముక్కల చీరే అవుతుందది. దానివల్ల ప్రాబ్లమ్ ఏం లేదండి. చీర పెద్దదిగా కావాలంటే ఏం చేస్తాం? కొంతమంది ఒళ్ళు గలవాళ్ళుంటారు. వాళ్ళకి కూడా చీరలు చాలవు. అప్పుడేం చేస్తారు? ముక్క వేసుకోవాల్సిందే. కాబట్టి చిరిగినా, కత్తిరించినా ఒకటే. ముక్కల చీరలు కట్టకూడదు, చిరిగిన చీరలు కట్టకూడదు అని మనం ఏమి అనుకోక్కర్లేదండి. అలా అని బాగా చింపేసినవి, ఇదైపోయినవేమి కట్టం గదా మనం. పొరపాటున ఏదైనా జరిగితే సరిచేసుకొని, కుట్టుకొని కట్టుకోవచ్చు. తప్పు లేదండి. లేదా డార్నింగ్‌కి ఇవ్వచ్చు. చిన్న చిన్నవి చిరిగితే డార్నింగ్ చేసిస్తారు. ఆ డార్నింగ్ వాళ్ళు కూడా అండి ఆ చిరుగు కనపడకుండా చేస్తారనమాట. అందుకని మనం జాగ్రత్తగా అలా చేసుకొని కట్టుకోవచ్చు. హాయిగా అండి ఎవ్వరు ఇబ్బంది పడొద్దు. చిరిగిన చీర కడుతున్నాం, కాలిన చీర, చిరిగిన చీర, ఏదో ముక్కల చీర ఇలాంటి అభిప్రాయాలు ఏం వద్దండి. ఆడవాళ్ళ గురించి చెప్తున్నాను. మగపిల్లలు అంటారా ఇక జీన్స్ కామను. వాళ్ళు కావాలనే వేసుకుంటున్నారు. బోలెడు ఖరీదండి ఆ కన్నం ఆ చిరిగిన చీరలు, చిరిగిన ప్యాంటులు, చిరిగిన చీరలు కాదు. చీరల గురించి మాట్లాడి చీరలనేసాను. ఆ చిరిగిన ప్యాంట్లు ఫ్యాషన్ అందుకని మనమేం చేయలేము మగపిల్లల్ని. వాళ్ళు వేసుకుంటూనే ఉంటారు. మన వరకు మనకైతే ఇలా చేసుకోవచ్చండి. మధ్య తరగతి వాళ్ళం. మనం అడ్జస్ట్ అవుతూ చేసుకోవచ్చు. దానివల్ల ప్రాబ్లమ్ ఏం లేదు. నా అభిప్రాయం అండి ఇది. మీరందరూ ఏమంటారు? తప్పకుండా కామెంట్స్‌లో తెలియచేయండి. నేను చెప్పడంలో ఏదన్నా ఇది కరెక్ట్ కాదు అనిపిస్తే తప్పకుండా తెలియచేయండి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.